ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత యందు మనం 23 అధ్యాయములు పూర్తి చేశాం. 24వ అధ్యాయము భస్మధారణ, దానిని ఎలా ధరించాలి అనే దాని గురించి, దానిలో విశేషములన్నీ వర్ణించబడినటువంటి అధ్యాయం. ఇందులో 132 శ్లోకములు పైగా ఉన్నది. ఇందులో 116 శ్లోకములు ఉన్నాయి. మనం ఈ విషయాల్ని కూలంకషంగా చదువుకుందాం. భగవంతుడి దయ వలన తెలిసినంత మనకి గ్రహిద్దాం. ధ్యాయే నిత్యం మహేశం రజతగిరినిభం చారు చంద్రావతంసం రత్నకల్పోజ్వలాంగం పరశు మృగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితిమమరగణైః వ్యాఘ్రకృత్యం వసానం విశ్వాజ్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం. అథ చతుర్వింశోऽధ్యాయః భస్మధారణా వర్ణన. సూత ఉవాచ. సూత మహాముని ఈ విధంగా వారికి శివనామ మహిమను తెలిపిన తర్వాత భస్మధారణ దాని విధానం తెలియచెప్తున్నాడు. ఓ మునీశ్వరులారా, ద్వివిధం భస్మ సంప్రోక్తం సర్వమంగళపరం తత్ప్రకారమహం వక్షే సావధానతయా శృణు. ఓ మునీశ్వరులారా, భస్మ మంగళములన్నిటినీ కలిగించును. భస్మము అనేటువంటిది అన్ని మంగళములను శుభములను కలిగిస్తుందయ్యా. పైగా ఉత్తమమైనది. అది 2 విధములుగా ఉన్నది. ఇప్పుడు ఆ వివరములను చెప్తాను, శ్రద్ధగా వినండి. భస్మము 2 విధాలుగా ఉన్నది. అది అన్ని మంగళములను శుభములను కలిగిస్తుంది. అది ఏమిటో ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. ఏకం జ్ఞేయం మహాభస్మం అద్వితీయం స్వల్ప సంజ్ఞకం మహాభస్మ ఇది ప్రోక్తం భస్మ నానావిధిం పరం. భస్మ, మహాభస్మ, స్వల్ప భస్మ అని 2 రకములుగా ఉన్నది. మహాభస్మ యందు మరల భేదములు కలవు. అవి ఏమిటయ్యా అంటే, తద్భస్మ త్రివిధం ప్రోక్తం అంటే మహాభస్మం 3 విధాలుగా చెప్పబడుతోంది. త్రివిధ ప్రోక్తం శ్రౌతం స్మార్తం చ లౌకికం భస్మైవ స్వల్ప సంజ్ఞో వై బహుధా పరికీర్తితం. సంస్కృత భాష యొక్క గొప్పతనం. ఎంతో గొప్ప విశాలమైనటువంటి విషయాన్ని చక్కగా మర్రి చెట్టులో మర్రి వృక్షం ఉన్నట్టుగా నిబిడీకృతం చేసుకొని చెప్తుంది ఒక్కొక్క వాక్యాన్ని. చూడండి. తద్భస్మ త్రివిధం ప్రోక్తం శ్రౌతం స్మార్తం చ లౌకికం భస్మైవ స్వల్ప సంజ్ఞో వై బహుధా పరికీర్తితం. మహాభస్మ శ్రౌతము, స్మార్తము, లౌకికము అని 3 విధములుగా ఉన్నది. స్వల్ప భస్మ యందు కూడా అనేక భేదములు ఉన్నాయి. భస్మైవ స్వల్ప సంజ్ఞో వై బహుధా పరికీర్తితం, అందులో కూడా చాలా ఉన్నాయట. పైగా శ్రౌతం భస్మ తథా స్మార్తం ద్విజానామేవ కీర్తితం అన్వేషామపి సర్వేషా అపరం భస్మలౌకికం. శ్రౌత, స్మార్త భస్మములను ద్విజులు మాత్రమే ధరించవలను. అది శ్రౌత, స్మార్త భస్మలను ద్విజులు మాత్రమే ధరించవలను. ఇతరులందరూ లౌకిక భస్మను ధరించవలనని చెప్పబడుచున్నది. ధారణం మంత్రతః ప్రోక్తం ద్విజానాం మునిపుంగవై కేవలం ధారణం జ్ఞేయమన్యేషాం మంత్రవర్జితం. అంటే ద్విజులు మంత్రపూర్వకముగాను ఇతరులు మంత్రము లేకుండాను భస్మము ధరించవలనని మహర్షులు చెప్పినారు. ఆగ్నేయముచ్యతే భస్మ దగ్ధ గోమయ సంభవం తదపి ద్రవ్యమిత్యుక్తం త్రిపుండ్రస్య మహామునే. ఓ మహర్షులారా, గోమయమును కాల్చగా లభించిన భస్మకు ఆగ్నేయ భస్మం అని పేరు. అది త్రిపుండ్రమునకు యోగ్యముకు భస్మయని చెప్పబడినది. కాబట్టి ఆవు పేడ తెచ్చి పిడకలుగా చేసి చక్కగా అగ్నిహోత్రంలో దాన్ని భస్మం చేసుకుంటే చాలా పవిత్రమైనది అని మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు
మాకు తెలిసి మా ఇంట్లో ఎప్పుడూ ఆవులు ఉండేవి. ఆ గోమయంతో చేసినటువంటి పిడకల్లోంచి వచ్చినటువంటి భస్మంతో విభూతి మారేడుకాయల్లో పోసుకొని ఉంచేవారు. ఎప్పుడూ భస్మధారణే. ఆ రోజుల్లో అందరూ కూడా, మా నాన్నగారు కూడా ఎప్పుడు భస్మధారణ చేస్తూ ఉండేవారు. మేము కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ విధంగా ద్విజులు మంత్రపూర్వకముగా ఇతర మంత్రములు లేకుండా, ఇతరులు మంత్రము లేకుండా భస్మం ధరించవచ్చును. అది మొత్తాన్ని భస్మధారణ చేయాలి. బ్రాహ్మణులకు మంత్రం వచ్చు కాబట్టి మంత్రంతో చేయాలి. మంత్రం వాళ్ళకి చెయ్యమని చెప్పబడింది, అంతేగాని ఊరుకోమని చెప్పలేదు. కాబట్టి అగ్నిహోత్రస్థితం భస్మం సంగ్రాహ్యం వా మనీషిభి అన్యయజ్ఞోత్థితం వాపి త్రిపుండ్రస్య తధారణే. విద్వాంసులు అగ్నిహోత్రంలోని భస్మమును కానీ ఇతర యజ్ఞములలో లభించు భస్మమును కానీ భద్రం చేసుకొని దానిని త్రిపుండధారణముకు వినియోగించవలను. అలాగే అగ్నిహోత్రం ఇంకా ఎక్కడ దొరుకుతుంది మనకి? ఈ యొక్క అగ్ని హోత్రములలో ఉంటుంది ఏమిటి భస్మం. దాంట్లో అనేక విలువైనటువంటి ఔషధియుక్తమైనటువంటి దేవతాపూర్వకమైనటువంటి చెట్ల యొక్క ఎండు పుల్లలతోటి హోమం చేస్తారు. అనేక ద్రవ్యములతో హోమం చేస్తారు. అవంతా భస్మంగా మారుతుంది. ఆ భస్మాన్ని కూడా మనం ధరించవచ్చును. అగ్నిహోత్రస్థితం భస్మ సంగ్రాహ్యం వా మనీషిభి అన్యయజ్ఞోత్థితం హపి అన్యయజ్ఞోత్థితం వాపి త్రిపుండ్రస్య తధారణే. కాబట్టి ఇతర యజ్ఞములలో లభించే భస్మంగా భద్రం చేసుకొని దాన్ని త్రిపుండ్రధారణములకు వినియోగించవలను. ఆ విధంగా త్రిపుండ్రధారణానికి వినియోగించి అగ్నిరిత్యాదిభిర్మంత్రైర్జాబాలో ఉపనిషద్యతై సప్తభిర్ధూలనం కార్యం భస్మవా సజలేన చ. జాబాలోపనిషత్తునందరి అగ్ని ఇత్యాది 7 మంత్రములు ఉచ్చరిస్తూ భస్మమును నీటితో కలిపి శరీర అవయవముల యందు ధరించవలను. భస్మ ఆ యొక్క జాబాలోపనిషత్తులో ఉన్న 7 మంత్రాలు అగ్ని అనేటువంటి మా వాక్కుతో ప్రారంభమయ్యేటువంటివి. ఆ మంత్రమును చెప్పుకుంటూ ఆ యొక్క భస్మాన్ని ధరించవలను. భస్మమును నీటితో కలిపి చక్కగా శరీరంలో ధరించాలను. వర్ణానామాశ్రమానాంచ మంత్రతోపి చ త్రిపుండ్రోద్ధూలనం ప్రోక్తం జాబాలై ఆదరేణ చ. భస్మోనోద్ధూలనం చైవ యథా తిర్యక్ త్రిపుండ్రకం ప్రమాదాదపి మోక్షార్థి నత్యజేదితి విశ్రుతి. అన్ని వర్ణముల వారు, ఆశ్రమముల వారు మంత్రముతో కానీ మంత్రము లేకుండా కానీ భస్మమును శరీరావయముల యందు త్రిపుండ్రముగా లలాటమునందు శ్రద్ధతో ధరించవలని జాబాల ఋషి యొక్క అనుయాయులు చెప్పి, జాబాల ఋషి యొక్క శిష్య ప్రశిష్యులు ఉంటారు, వారు తెలియచేశారు. అందరూ కూడా మంత్రంతో లేకపోతే రాకపోతే రానటువంటి వాళ్ళు మంత్రం లేకుండానైనా నుదుటి ఎందు త్రిపుండ్రకంగాను శరీరమునందును దానిని ధరించాలి అని చెప్పారు. పైగా వర్ణానామాశ్రమానాంచ మంత్రతోపి చ త్రిపుండ్రోద్ధూలనం ప్రోక్తాం జాబాలై ఆదరేణ చ భస్మోనోద్ధూలనం దైచైవ యథా తిర్యక్ త్రిపుండ్రకం ప్రమాదాదపి మోక్షార్థి నత్యజేదితి విశ్రుతి. మోక్షమును కోరువాడు శరీరావయములందు భస్మధారణమును లలాటమునందు అడ్డముగా భస్మంతో త్రిపుండధారణమును పొరపాటునైనను విడవరాదు. మోక్షాన్ని కోరేటువంటి వాడు ఎప్పుడు త్రిపుండధారణం చేసి అలాగే శరీరం నందు విభూతిని ధరించి ఉండాలి. ఎందుకంటే ఆ విభూతి ఎప్పుడు నీకు శక్తిని, కర్తవ్య నిష్టను, సమధమములను, బాహ్యాభ్యంతర శుచిని, పరమాత్ముడి పట్ల నీకు ఉండవలసినటువంటి మొక్కవో అన్నటువంటి ఆరాధనను గుర్తు చేస్తూ ఉంటుంది కనుక. పైగా శివేన విష్ణునా చైవ తథా తిర్యక్ త్రిపుండ్రకం ఉమాదేవీ చ లక్ష్మీశ్చ వాచాన్యాభిశ్చ నిత్యసః. శివుడు, విష్ణువు, ఉమాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి మరియు ఇతర దేవతలు నిత్యము లలాటమునందు అడ్డముగా త్రిపుండ్రమును ధరింతురు. బ్రాహ్మణై క్షత్రియైర్వైశ్యై శూద్రైరపి అపి చ శంకరై. చూసారా, శంకరై ఇక్కడ మామూలు కుంటిస, శివుల్లో సా కాదు, సంతోషంలో షా కాదు, సా. శంకరై అపభ్రంశైర్ధృతం భస్మం త్రిపుండోద్ధూలనాత్మనా. అది
సంతోషంలో మామూలు కుంటిసారి వస్తాం కదా అది. పైగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులే కాక సర్వమానవులు భస్మమును శరీరావయములందు లలాటమునందు త్రిపుండ్రముగా ధరించవలను. అందరూ ధరించాలండి. ఇది విచక్షణ ఏమీ లేదు. దానివలన నీకు శారీరకంగా మానసికంగా అభివృద్ధి కలుగుతూ ఉన్నప్పుడు దానికి కులం ఏమిటి, మతం ఏమిటి, ఏమీ లేదండి. అది లోకంలో అందరికీ ఉపయోగపడేటువంటి గొప్ప శక్తియుక్తమైనటువంటి పదార్థం. ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా ఆచరంతి యే తేషాం నాస్తి సమాచారో వర్ణాశ్రమ సమన్వితః. ఉద్ధూలన అంటే శరీర అవయవములందు భస్మమును ధరించుట, త్రిపుండ్రములను శ్రద్ధగా ధరించకుండా ఉండేటువంటి వారికి వర్ణాశ్రమ ధర్మములు వర్తించవు. ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి యే తేషాం నాస్తి వినుర్ముక్తి సంసారా జన్మకోటిభిః. అట్టి వారికి కోటి జన్మలెత్తినను సంసారము నుండి విముక్తి కలగదు. ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి యే తేషాం నాస్తి శివజ్ఞానం కల్పకోటి శతైరపి. ఆ విధంగా శ్రద్ధ లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి 100 కోట్ల కల్పముల తర్వాత కూడా వారికి శివజ్ఞానం కలగదు. అంతే. 100 కోట్లు 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 అన్ని సంవత్సరాలు వెళ్ళినా వారికి జ్ఞానం కలగదు. అందుచేత ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి యే తే మహాపాతకైర్యుక్త ఇది శాస్త్రీయ నిర్ణయ. చూడండి మునీశ్వరులారా, ఉద్ధూలన త్రిపుండ్రములను అంటే అంగములన్నిటికీ పూసుకోవడానికి ఉద్ధూలనం అంటారు. త్రిపుండ్రములు అంటే నుదుటి మీద పెట్టుకున్నటువంటి 3 రేఖలు. 3 రేఖలు మనం చెప్పుకున్నాం, త్రిమూర్త్యాత్మకమని మనకి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఎవరైతే శ్రద్ధతో ఆచరించకుండా ఉంటారో వారు మహాపాపులు అని శాస్త్ర నిర్ణయము. ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి యే తేషామాచరితం సర్వం విపరీతి ఫలాయ హే. ఓ మహర్షి, శివుని ద్వేషించే మహాపాపులకు భస్మతో ఉద్ధూలన త్రిపుండ్రములను అనుష్ఠించుటయందు దృఢముకు ద్వేషము కలుగును. మహాపాతకయుక్తానాం జంతూనాం సర్వవిద్విషాం త్రిపుండోద్ధూలన ద్వేషో జాయతే సుదృఢం మనే. సుదృఢం మునే, ఓ మహర్షి, శివుని ద్వేషించే మహాపాపులకు భస్మతో ఉద్ధూలన త్రిపుండ్రమును అనుష్ఠించుడు ఎందు దృఢమగు ద్వేషము కలుగును. శివాగ్నికార్యం యః కృత్వా కుర్యాత్ర్యాయుషాత్మవిత్ ముచ్యతే సర్వపాపైస్తు సృష్టేన భస్మనా నరః. ఆత్మవేత్తయకు భక్తుడు త్రియాయుషాది మంత్రములతో శివాగ్ని కార్యమును చేసి సర్వపాపముల నుండి విముక్తులకొటికే కాక ఆ అగ్ని యొక్క భస్మను స్పృశించిన మానవుడు పాప విముక్తుండు అగును. సితేన భస్మనా కుర్యాత్ త్రిసంధ్యం యస్త్రిపుండ్రకం సర్వపాప వినిర్ముక్త శివేన సహమోదతే. త్రిసంధ్యలయందు తెల్లని భస్మతో త్రిపుండ్రమును ధరించు భక్తుడు పాపములన్నింటి నుండి విముక్తులై శివునితో కూడి ఆనందించును. సితేన భస్మన కుర్యా లలాటే తు త్రిపుండ్రకం యోసావనాది భూతాన్ హి లోకానాప్తో అమృతో భవేత్. అకృత్వా భస్మనా స్నానం న జపేద్వై షడక్షరం త్రిపుండ్రం చ రచిత్వా తు విధినా భస్మనా జపేత్. ఓ ఋషులారా, తెల్లని భస్మతో లలాటమునకు త్రిపుండమును ధరించు భక్తుడు మరణించిన తర్వాత శాశ్వత లోకములను పొందును. భస్మస్నానము అంటే భస్మమును ధరించడం చేయకుండగా ఓం నమశివాయ మంత్రమును జపించరాదు. భస్మతో త్రిపుండ్రమును యథావిధిగా ధరించి ఓం నమశివాయ అనే మంత్రమును జపించవలెను. అదయో వాధమో వాపి సర్వపాపాన్వితోపి వా ఉషః పాపాన్వితో వాపి మూర్ధో వాపతితో అపివ యస్మిన్ దేశే వసే నిత్యం భూతి శాసన సంయుతః సర్వతీర్థైః కృతిభిః సాన్నిధ్యం క్రియతే సదా. ఓ ఋషులారా, దయలేనివాడు, అధముడు, పాపములన్నిటినీ చేసినవాడు, సూర్యోదయకాలమునందు నిద్రించువాడు. చూడండి, లేటుగా లేవడం ఎంత తప్పు. కాలమునందు నిద్రించువాడు మూర్ఖుడు, పతితుడు అయినను
విభూతిని ధరించి ఏ స్థానంలో నివసించునో అతడు అన్ని తీర్థములు కృతువులు అతని సన్నిధిలో ఉండును. విభూతి ధారణ అంత గొప్ప మహత్యాన్ని ఇస్తుందంటే వాడి యొక్క అకృత్యములన్నింటినీ తొలగించి సకృత్యములు వాడి చేత చేయిస్తుంది. అది అక్కడ దాన్ని వెళ్తాం. త్రిపుండ్ర సహితో జీవ పూజ్య సర్వై సురాసుర పాపాన్వితోపి శుద్ధాత్మ కిం పునః శ్రద్ధయా యుత. త్రిపుండ్రమును ధరించి జీవుడు పాపాత్ముడైనను దేవతల చేత రాక్షసుల చేత సర్వుల చేత పూజనీయుడు. శ్రద్ధతో కూడిన ధర్మాత్ముని గురించి చెప్పేది ఏమున్నది? శ్రద్ధతో కూడిన పుణ్యాత్ముడు. అది ఎవడైతే ఈ యొక్క త్రిపుండ్రాన్ని ధరిస్తారో వాడు పుణ్యాత్ముడైపోతాడు. వాడు మా ఆత్మ పుణ్యంగా, ఇక్కడ ఆత్మ అంటే మనస్సే కదండి అరిషడ్ వర్గం అంటే వెళ్ళేది. వాడు పుణ్యాత్ముడైపోతాడు. అందుచేతనే వాడు అందరి చేత పూజించబడతాడు. యస్మిన్ దేశస్య విజ్ఞాని భూతి శాసన సంయుత గతో యదృచ్ఛయాద్యాపి తస్మిన్ స్థిరర్థా సమాగతాః. కాబట్టి విభూతిని ధరించి శివజ్ఞాని అనుకోకుండానైనను ఏ స్థానమునకు వెళ్ళినో అతడ తీర్థములన్నయు సమకూడును. అటువంటి శివజ్ఞాని అనేటువంటి వాడు ఉన్న చోటే సర్వతీర్థములో ఉన్నట్టుగా ఉంటుంది. బహునాత్ర ముక్తేన ధార్యం భస్మ సదా బుధై లింగాచనం సదాకార్యం జప్యో మంత్ర షడక్షర. ఈ విషయంలో అధికంగా చెప్పవలసింది ఏమీ లేదు కదా. విద్వాంసులు సదా భస్మమును ధరించవలను, లింగార్చనను చేయవలను, ఓం నమ శివాయ మంత్రమును జపించవలను. బహునాత్ర ముక్తేన ధార్యం భస్మ సదా బుధై లింగార్చనం సదా కార్యం జప్యా మంత్రో షడక్షర జప్యో మంత్ర షడక్షర. బ్రహ్మణ విష్ణునా వాపి రుద్రేణ మునిభిస్సురై భస్మధారణ మాహాత్మ్యం న సఖ్యం పరిభాషితం. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మునులు మరియు దేవతలు కూడా భస్మధారణ మహిమను వర్ణింపజాలరు. ఇంకేమిటి? అంత మహత్వ కలిగినది. నిన్ను సర్వ పాపముల నుండి కూడా పక్కకు తప్పిస్తుంది. నువ్వు పాపివైనా సరే అప్పుడు నువ్వు ఇంకా పాపములు చేయవు, ప్రాయశ్చిత్తంతో మంచిగా ఉంటావు. ఇది వర్ణాశ్రమాచారో లుప్త వర్ణక్రియాపి ఇది వర్ణాశ్రమాచారో లుప్త వర్ణక్రియోపి చ పాపస్య కృతి పుండ్రస్య ధారణాత్ సోపి ముచ్యతే. వర్ణాశ్రమ ఆచారములను పాటించువాడు కానీ పాటించకుండా ఉండేవాడు కానీ ఒక్కసారి త్రిపుండమును ధరించినచో పాపము నుండి విముక్తుండగును. ఏ భస్మధారణం త్యక్త్వా ఏ భస్మధారణం త్యక్త్వా కర్మ కుర్వంతి మానవాః తేషాం నాస్తి వినిర్మోక్షః సంసారా జన్మ కోటిభిః. భస్మధారణను వీడి కర్మను చేయు మానవులకు కోటి జన్మలు ఎత్తినను సంసారము నుండి విముక్తి లభింపదు. తేనాధీతం గురో సర్వం తేన సర్వమనుష్ఠితం ఏన విప్రేణ శిరసి త్రిపుండ్రం భస్మనా కృతం. ఏ విప్రుడైతే లలాటం నందు భస్మంతో త్రిపుండ్రమును ధరించును అతడు ఏ గురువు వద్ద సర్వమును అధ్యయనము చేసినట్లు సర్వకర్మను అనుష్ఠించినట్లుగా అగును. ఏ భస్మధారణం దృష్ట్వా నరాః కుర్వంతి తాడనం తేషాం చండాలతో జన్మ బ్రహ్మణ్యోహం విపశ్చిత. ఓ మహర్షి, భస్మమును ధరించు వ్యక్తిని అవమానించు మానవులకు అతి నీచముకు జన్మ లభించును. మనుష్యుల్లో జన్మమెత్తితిరా అనుభవించితిరా అన్నట్టుగా అనేక రకములైనటువంటి భావములతో ఉండేటువంటి జన్మలు కలుగుతూ ఉంటాయి. అందులో అతి నీచమైనటువంటి చండాల జన్మ ఒకటి కలుగుతుంది. అటువంటి వాడికి, ఎటువంటి వాడికి ఏ భస్మధారణం దృష్ట్వా నరాః కుర్వంతి తాడనం, భస్మధారణం చేసిన వాళ్ళని హేళన చేసేటువంటి వాళ్ళకి, అవమానించేటువంటి వాళ్ళకి అతి నీచమైనటువంటి జన్మ అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విహార వ్యవహారములు, వారి యొక్క పద్ధతి అంతా కూడా అతి నికృష్టంగా ఉంటుందన్నమాట. మనస్తోకేన మంత్రేణ మంత్రితం భస్మధారయేత్. మానస్తోకేత్ అని మంత్రంతో భస్మం చేసి వేసుకోవాలి, ధరించాలి. బ్రాహ్మణ క్షత్రియశ్చైవ
ప్రోక్తే స్వంగేషు భక్తిమాన్ బ్రాహ్మణ క్షత్రియులు మానస్తోకేతనయే అను మంత్రముతో భస్మమును మంత్రించి భక్తితో నిర్దిష్టమైన అవయవముల యందు ధరించవలను. అది ఎక్కడెక్కడ భస్మాన్ని ధారణ చేయబడడానికి అంగములన్నీ చెప్పబడి ఉన్నాయో ఆ భుజములు, ఉదరము, అదే ఛాతి, ఈ మళ్ళీ పార్శ్వముల యందు వీటిని ధరించాలి. ఇంకా స్థానాలు ఉన్నాయి వీటిని ధరించడానికి. ఆ స్థానములన్నిటి యందు కూడా వాటిని ధరించాలి. ఆ మానస్తోకేతన ఏమాన ఆయుషుమాను ఘోషుమాను అశ్వే శరీరచ ఈ మంత్రంతో దాన్ని ధరించాలి. వైసస్త్రియంబకేనైవ శూద్ర పంచాక్షరేణ తు అన్యేషాం విధవాశ్రీనాం విధి ప్రోక్తస్య శూద్రవత్. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. వైశ్యుడు త్రయంబకం యజామహే అనేటువంటి మంత్రంతో భస్మధారణ చేయాలి. శూద్రుడు పంచాక్షర మంత్రంతో నమశివాయ నమశివాయ అనుకుంటూ ధరించాలి. భస్మమును ధరించవలను. ఇతరులు భర్తహీనుల స్త్రీలు పంచాక్షరితో ధరించవలనని విధించబడింది. ఇంకా మిగిలిన వాళ్ళు కానీ భర్తృహీనులైనటువంటి గంగా భగీరథి సమానురాలైనటువంటి స్త్రీమూర్తులు కానీ భస్మమును ధరించినప్పుడు పంచాక్షరి నమశివాయ అని చెప్పుకోవాలి. ఓం చెప్పకూడదండి, షడక్షరి చెప్పకూడదు. కాబట్టి విధించబడినది. పంచబ్రహ్మాది మునుభి గృహస్థస్య విధీయతే త్రయంబకేన మనునా విధిర్వై బ్రహ్మచారిణః. గృహస్థుడు బ్రహ్మాది 5 మంత్రములతో, బ్రహ్మచారి త్రయంబకం అనే మంత్రముతోటి, వానప్రస్థుడు అఘోర మంత్రముతోటి, సన్యాసి ఓంకారముతో త్రిపుండమును ధరించవలనని ఋషులు వాక్కుర్చిరి. అఘోరేనాధమనునా విపినస్తవిధి స్మృత యతిస్తు ప్రణవేనైవ త్రిపుండ్రాదీని కారయేత్. వానప్రస్థుడు అఘోర మంత్రం, అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య అనే మంత్రం. సన్యాసి ఓంకారముతో ఓం అనే మంత్రంతో పెట్టుకోవాలి. త్రిపుండమును ధరించవలని ఋషులు వాక్కుర్చిరి, వారు చెప్పిరి. అది వేదం, ఋషి. అతి వర్ణాశ్రమే నిత్యం శివోహం భావనాత్ పరాత్ శివయోగి చ నియతమీశానేనాపి ధారయేత్. సర్వకాలముల యందు శివుడు నేను అనే పరమ భావన వలన వర్ణాశ్రములకు అతీతుడైనటువంటి శివయోగి తప్పనిసరిగా ఈశాన మంత్రముతో భస్మమును ధరించబడును. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివం. నేనే శివుణ్ణి, శివోహం 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 అనేటువంటి మంత్రంతో ధారణ చెయ్యాలట. ఎవరు? శివయోగి అయినటువంటి వాడు. నత్యాజ్యం సర్వవర్ణైశ్చ భస్మధారణముత్తమం అన్యైరపి యథా జీవై సదేతి శివశాసనం. సర్వవర్ణముల వారేగాక సర్వమానవులు ఏనాడు ఉత్తమముగు భస్మధారణ మానరాదని శివుని ఆజ్ఞ. అందరూ కూడా ఎప్పుడూ భస్మాన్ని ధరించాలి. పరమ పవిత్రమైనటువంటిది భస్మము. కాబట్టి దాన్ని ఎప్పుడు ధరించాలని పరమేశ్వరుడు చేసినటువంటి శాసనం. భస్మా స్నానేన యావంతః కణా స్వాంగే ప్రతిష్ఠితాః తావంతి శివలింగాని తనో దత్తే హి ధారకః. భస్మస్నానము చేత ఎన్ని భస్మకణములు దేహమునందు ధరించబడునో అన్ని శివలింగములను ఆ భక్తుడు తన దేహమునందు ధరించుచున్నట్లు అగును. అద్భుతం, అద్భుతం. ఒక మనిషి విభూతి పెట్టుకున్నప్పుడు ఎన్నో పరమాణువుల సముదాయం అది. అలా ఎన్ని పరమాణువులు ఉన్నాయో అన్ని శివలింగములను నీ శరీరంలో ధరించినట్లు. ఎప్పుడైతే నీకు ఈ భావం తెలిసిందో నువ్వు ఏ విధమైనటువంటి అపవిత్రమైన ఆలోచన కూడా చేయలేవు. పైగా భస్మ స్నానేన యావంతః కణా స్వాంగే ప్రతిష్ఠితాః తావంతి శివలింగాని తనో దత్తే హి ధారకః. బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రా చాపిత శంకరాః స్త్రియోధ విధవా బాలాః ప్రాప్తాపా ఖండినస్తదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యశూద్రులు, ఇతరులు, స్త్రీలు, భర్తృహీనులు, కన్యలు, పాపాత్ములు మరియు బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, వ్రత దీక్షయందు ఉన్నవాడు మొదలగు వారందరూ భస్మతో త్రిపుండ్రమును ధరించినచో ముక్తుల గదులంట్లో సంశయం. అంటే సమస్త మానవాళి, సమస్త జీవకోటి కూడా ధరించవచ్చు. కాబట్టి అదే చెప్తున్నాడు. బ్రహ్మచారీ గృహీ వన్యః బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రా చాపి
శంకరా స్త్రియో అధ విధవా బాలా ప్రాప్త పాఖండ్యనస్తదా బ్రహ్మచారీ గృహీ వన్య సన్యాసీ వా తథా ఆర్యో భస్మ త్రిపుండాంక ముక్త ఏమన సంశయ. వాళ్ళందరూ ముక్తులైనట్లే. జ్ఞానతో వాపి వాహిని దాహసమం యథా జ్ఞానధృతం భస్మం పావయేత్ సకలం నరం. తెలిసి స్పృశించిన, వినండి మునులారా, మునీశ్వరులారా, తెలిసి స్పృశించిన, తెలియక స్పృశించిన నిప్పు సమానముగా కాల్చను. అటులనే తెలిసి కాని తెలియక గాని భస్మము ధరించినచో అది ఆ వ్యక్తిని పూర్ణ పవిత్రుని చేయను. అంత మహత్యం ఉన్నది. ఏదో తెలియక ఎవరో ఇచ్చారని రాసుకొని పెట్టుకున్నాడు విభూతి, వాడికి తెలియకుండానే వాడిలో వైబ్రేషన్స్ మొదలవుతాయి. ఆ శక్తి ఆ యొక్క భస్మానికి ఉన్నది. కాబట్టి అగ్ని ఏ విధంగా ముట్టుకుంటే కాలుతుందో నీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కాబట్టి నాస్నీయాజ్ఞలమన్నమల్పమపి వా భస్మాక్ష ధృత్యా వినా భుక్త్వా మాధక గృహీ పనీపతి యతిర్వర్ణీ తథా శంకర ఏనో భుజ్ నరకం ప్రయాతి స తదా గాయత్రి జపేన తత్ వర్ణానాం యతేస్తు ముఖ్య ప్రణవా జాపేన ముక్తం భవేత్. భస్మమును రుద్రాక్షరను ధరించకుండా నీరు త్రాగరాదు, కొద్దిగానైనను భుజించరాదు. గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, చతుర్వర్ణముల వారు లేక ఇతరులు ఎవరైనా కానీ అట్లు చేసినచో పాపమును భుజించినట్లుగాను అట్టివాడు నరకమును పొందును. గాయత్రి జపము చేత పాపము తొలుగును. సన్యాసి అయినచో ప్రణవమును జపించవలెను. త్రిపుండ్రం ఏ నిందంతి శివమేవతే ధారయంతి చ ఏ భక్త్యా ధారయంతి తమేవ చ. త్రిపుండ్రమును నిందించువారు శివుని నిందించినట్లుగాను, దానిని భక్తితో ధరించేవారు శివుని ధరించినట్లుగాను అగును సుమా. దిగ్భస్మరహితం బాలం దిగ్రామమ శివాలయం దిగణేశార్చనం జన్మ మశివాశ్రయం. త్రిపుండ్రమును భస్మము లేని లలాటము, శివాలయము లేని గ్రామము, శివుని పూజించకుండా ఉండేటువంటి జన్మ మరియు శివ సంబంధము లేని విద్య నిందనీయములు. ఏ నిందంత మహేశ్వరం త్రిజగతామాధారభూతం హరం ఏ నిందంతి త్రిపుండ్రధారణకరం దోషస్సు తద్దర్శనే. దేవై శంకర సూకరాసుర ఖరస్వక్రోష్టు కీటోపమాజాత ఏవ భవంతి పాప రమాస్తే నారకాహ కేవలం. ముల్లోకములకు ఆధారమైన పాపహరుడైన మహేశ్వరుని త్రిపుండ్రమును ధరించువానిని ఎవరు దూషిస్తారో అట్టి వారిని చూచినచో దోషము కలుగును. శివుణ్ణి అలాగే లలాటమునందు త్రిపుండ్రములను శరీరమునందు భస్మమును ధరించిన వారిని చూసి ఎవరైనా నిందిస్తే వారు ఎలా ఉంటారంటే, వాడిని చూస్తే మనకి పాపాలు అంటుకుంటాయి, వాడి పేరు తర్వాత పాపం అంటుకుంటుంది అంటారు. అలాగా తే దృష్ట్వా శశిభాస్కరో నిశిదినే స్వప్నే పినో కేవలం పశ్యంతు శృతిరుద్ర సూక్త జపతో ముచ్యతే తేనాధృతాః. సత్సంభాషణతో భవేద్య నరకం నిస్థారవానా స్థితం ఏ భస్మాది విధారణం హి పురుషం నిందంతి మందాహితే. వారు పొగలు సూర్యుని, రాత్రి చంద్రుని చూడలేని అంధుల వంటి వారు. ఎవరు? శివుని నిందించేవాళ్ళు, భస్మధారణ ధరించిన వారిని ఎవరైతే నిందిస్తారో వారు స్వప్నములో అయినను వేదమునందరి రుద్రసూక్తమును జపించినచో అది వారిని రక్షించి మోక్షమును ఒసంగును. రుద్రుడు యొక్క సూక్తం అంటే నమ్మక చమకాలు. సత్పురుషులతో సంభాషించు మానవుడు నరకమును దాటివేయను. భస్మమును ధరించినటువంటి వ్యక్తిని నిందించువారు మూర్ఖులు. నతాంత్రికస్వధికృతో నోర్ధ్వపుండ్రధరో మునే సంతప్త చక్రచిఘ్నోత్ర శివయజ్ఞే బహిష్కృతః తత్రైవే
తత్రైతే బహనో లోకా బృహజ్జాబాల చోదితాః తే విచార్యాః ప్రయత్నేన తతో భస్మరతో భవేత్. ఓ మహర్షులారా, తాంత్రికునకు ఊర్ధ్వపుండ్రము ధరించిన వానికి, కాల్చిన ఇనుముతో శరీరముపై చక్రాకృతము వేసుకున్న వారికి శివయజ్ఞమునందు అధికారము లేదు కావున వారు బహిష్కరింపబడుదురు. మానవుడు బృహజ్జాబాలోపనిషత్తులోని వివిధ మంత్రములను శ్రద్ధతో విచారణ చేసినచో భస్మధారణ యందు అనురక్తి కలుగును. విన్నారా? కాబట్టి తాంత్రిక పూజలు చేసేటువంటి వాళ్ళకి కానీ, ఊర్ధ్వపుండ్రమును ధరించేవానికి కానీ, కాల్చిన ఇనుముతో శరీరంపై చక్రాంకితం వేసుకున్న వారికి శివయజ్ఞమునందు అధికారం లేదు. యచ్చందనైశ్చందనకేపి మిశ్రం ధార్యం భస్మవై త్రిపుండ్ర భస్మవా విభూతి భాలోపరి కించనాపి ధార్యం సదానో యది సంతి బుద్ధయః. గంధమును ధరించగోరువారు దానిని భస్మయందు కలిపి త్రిపుండమును ధరించవలను. విభూతిని లలాటమునందు ధరించి దానిపైన మరి ఒక పదార్థమును ధరించరాదు. అట్లు ధరించి వారు మూర్ఖులు. అది ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం, మనం ఏం చేస్తూ ఉంటామేమో ఆ పని. విభూతి పూసుకుంటాం, దానిపైన మళ్ళీ ఇంత గంధం పెడతాం, దానిపైన మళ్ళీ కుంకుమ పెడతాం. అలాంటివన్నీ వద్దు. నీకు గంధం కూడా కలుపుకోవాలనుకుంటే భస్మంలోనే కలుపుకొని దాన్ని ధరించమని చెప్తున్నారు. స్త్రీపుండ్రమలకాబుధిధారణీయం భస్మ ద్విజాదివిరధో విధవాభివరేవం తద్వత్పదాశ్రమవతాం విశదా విభూతి ధార్యా అపవర్గఫలద సకలాగహంత్రీ. స్త్రీలు ముంగరులు ఉండు స్థానము వరకు లలాటమునందు త్రిపుండమును ధరించవలను. ద్విజులు, ఇతరులు మరియు భర్తృహీనులకు స్త్రీలు ఇదే తీరున భస్మము ధరించవలను. భస్మము పాపములన్నిటినీ పోగొట్టి మోక్ష ఫలమును ఇచ్చును. త్రిపుండ్రం కురుతే యస్తు భస్మన విధిపూర్వకం మహాపాతక సంఘాతే ముచ్యతే చోపపాతకైః. భస్మతో యథావిధిగా త్రిపుండమును ధరించు మానవుడు మహాపాతకముల సమూహముల నుండి మరియు ఉపపాతకముల నుండి విముక్తిని పొందును. బ్రహ్మచారి గృహస్థావా వానప్రస్థ అథోవా యతి బ్రహ్మక్షత్రాచ వీట్య శూద్రాస్త ధాన్యే పతితా అధమాః. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు మరియు యతి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు మరియు పతితులు, అధములు భస్మతో శరీర అవయవముల యందు లేపమును లలాటముందు త్రిపుండమును ధరించడంతో పరిశుద్ధులు అగుదురు. భస్మధారణ విధి పాపరాశులను పూర్తిగా తొలగించును. ఉద్ధూరణం త్రిపుండ్రంచ ధృత్వా శుద్ధా భవంతి చ భస్మనో విధినా సమ్యక్ పాపరాశిం విహాయ చ. భస్మధారీ విశేషేణ స్త్రీ గోహత్యాదిపాతకైః వీరహత్యా స్వహత్యాభ్యాం ముఖ్యతే నాత్ర సంశయః. భస్మమును ధరించి భక్తులు శ్రీహత్య, గోహత్య, వీర పురుషహత్య, అశ్వహత్య ఇత్యాది పాతకముల నుండి విముక్తుడగును, అందు సందేహము లేదు. పరద్రవ్యాపహరణం, పరదారాభిమర్శనం, పరనింద, పరక్షేత్రహరణం, పరిపీడనం, సస్యారామారాదిహరణం, గృహాదాహాది కర్మ చ గోహిరణ్యమహిష్యాది తిలకం బలవాసనం. భస్మమును ధరించు భక్తులు స్త్రీహత్య, ఇతరులు ధనమును అపహరించుట, ఇతరుల భార్యలను కామించుట, ఇతరులను నిందించుట, ఇతరుల భూమిని హరించుట, ఇతరులను పీడించుట, పంట, గృహము ఇత్యాదులను అపహరించుట, ఇళ్లను తగలబెట్టుట, నీచుల నుండి గోవు, బంగారము, గేదె, నువ్వులు, కంబలి, వస్త్రము మరియు
అన్నము ధాన్యము నీరు మొదలగు వాటిని స్వీకరించుట, వేశ్యలు అవివాహితులు నాట్యకర్తలు రథస్వరులు భర్తృహీనులు ఆగు స్త్రీలతో సంభోగించుట, మాంసము చర్మము పాదరసము ఉప్పు మొదలగు వాటిని అమ్ముట, కొండెములను చెప్పుట, కూటసాక్ష్యములను చెప్పించుట మొదలగు వివిధములైన లెక్కలేనన్ని పాపములను త్రిపుండమును ధరించినచో వెంటనే నశించను. ఇలా చేసేవాళ్ళు త్రిపుండ్రమును ధరిస్తున్నట్లయితే ఆ పాపరహితమైనటువంటి చర్యల నుంచి వాడు తప్పుకుంటారు, వాళ్ళు చెయ్యరు. ఇంకా ఒకవేళ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కర్మలన్నీ కూడా ఈ భస్మధారణం వలన తగ్గుతాయి. సస్యారామాదిహరణం గృహాదాహతి కర్మచ గోహిరణ్యమహిషాది తిలకం బలవాసనం అన్నధాన్యచరాదీనాం నీచేభ్యచ్చ పరిగ్రహ దశవేశ్య మతంగీషు వృషలీషు నటీషు చ రజస్వరాసు కన్యాసు విధవాసు చ మైథునం మాంసచర్మరసాదీనం లవణస్య చ విక్రయః వైశూన్యం కూటవాదశ్చ సాక్షి మిథ్యా అభిలాషనం ఏవమాదీన్య సంఖ్యాని పాపాని వివిధాని చ సద్య ఏవ వినశ్యంతి త్రిపుండ్రస్య చ ధారణాత్. ఏమండి, ఇన్ని పాపాలు చేసిన వాళ్ళకి త్రిపుండ్రం పెట్టుకుంటే పాపాలన్నీ పోతాయంటున్నారు, ఏమిటండి ఇది? మరి పాపం చేసిన వాడు ఆ పాపం యొక్క ఫలితాన్ని అనుభవించవద్దా అంటే, వాడు అక్కడ నుంచి చేసేటువంటి మనస్సు అనేటువంటిది వాడికి ఉండదు. ఒకటి, వాడి పాపములు వాడు తప్పకుండా ఫలితాన్ని అనుభవిస్తాడు. అయితే భస్మధారణ తర్వాత వాడి ప్రాయశ్చిత్తం వాడి మనసులోనే మొదలయ్యి ఆ పాపములకు గురించి వాడు చేసినటువంటి శిక్షలు ఏవైతే ఉన్నో ఆనందంగా వాడు అనుభవిస్తాడు. ఆ శక్తి భస్మధారణకి ఉన్నది. ఈరోజు మనం ఈ అధ్యాయంలో భస్మధారణ మహిమ వర్ణనం అనేటువంటి దాంట్లో 60 శ్లోకములు చెప్పుకున్నాం. ఇది 120 శ్లోకములు 116 శ్లోకములు ఉన్నది. కాబట్టి మిగిలింది రేపు రోజుని భగవంతుడి దయ వలన పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓం తత్సుతం. ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.